ఒక చిన్న గ్రామంలో పాత పాఠశాల భవనం ఉండేది. చాలా ఏళ్ల క్రితం అక్కడ ఒక టీచర్ అనుకోకుండా చనిపోయిందట. అప్పటి నుంచి ఆ భవనాన్ని ఎవరూ వాడలేదు. ఒక వేసవి రాత్రి ముగ్గురు స్నేహితులు ఆ భవనంలో ధైర్యం చేసి రాత్రి గడపాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 12 దాటిన తర్వాత ఒక్కసారిగా తలుపు బిగుసుకొని మూసుకుపోయింది. లోపల చీకటిలో ఒక తెల్లటి చీర కట్టుకున్న స్త్రీగా బయటికి వచ్చింది. ఆమె కళ్ళు ఎర్రగా మెరిసి, పొడవాటి జడ నేలను తాకుతూ ఉంది. ఇక్కడ ఎవరూ ఉండకూడదు అని గర్జించే శబ్దంతో చెప్పింది. ముగ్గురూ కేకలు వేసి తలుపు తెరవడానికి ప్రయత్నించారు. కానీ తలుపు తెరవలేకపోయారు. ఒక్కసారిగా ఆ స్త్రీ గాల్లో తేలి, వారివైపు దూసుకొచ్చింది. తర్వాత ఉదయం గ్రామస్తులు వెళ్లి చూసేసరికి ముగ్గురూ భయంతో మూర్ఛపోయి అక్కడే పడ్డారు. అప్పటి నుండి ఎవరూ ఆ పాఠశాలకు దగ్గరగా వెళ్లరని గ్రామస్తులు చెబుతారు.